దైవజనులైన వారందరికీ, ఈ కార్యాన్ని నడిపిస్తున్న వారందరికీ క్రీస్తునామములో ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రతికూలమైన వాతావరణం అనుకూలపరిచి ఈ సభను మర్యాదగా క్రమంగా జరిగించడానికి, ఈ చిన్న సభలో సత్యమును వినిపించడానికి మమ్మల్ని నమ్ము తండ్రి, ఈ సమయాన్ని మా చేతుల్లో పెట్టారు. ఈ నమ్మకాన్ని మేము అమ్ము చేయక తండ్రి, ఉన్న ఈ కొద్ది మందికి మీ వాక్యమును బోధించడానికి తండ్రి మమ్మల్ని ప్రేరేపించండి. ఏది అవసరమో తండ్రి అది మాత్రమే వారికి చెప్పడానికి నన్ను నడిపించండి. ప్రతి ప్రాంతంలో, ప్రతి తండ్రి పల్లెలో, పట్టణాలలో సత్యము కరువైపోయిన రోజులు దేవా, అసత్యం పెట్టిరేగుతున్న రోజులు, భక్తి ఏ విధంగా గడించాలో తెలియని తండ్రి ఆధ్యాత్మిక గుడ్డుతనం నడుస్తున్న రోజులు తండ్రి, మీ పిల్లలకు నేరుగా వారి మనోనేత్రాలు తెరవబడి మరింత సత్యంలో లోతైన వేరును తండ్రి వారు నిలబెట్టుకోవడానికి, నడవడానికి ఈ రాత్రి వారితో మాట్లాడండి తండ్రి. వారికి అర్థమయ్యేలా తండ్రి మీ ఆత్మను అనుగ్రహించండి తండ్రి. కష్టము, ప్రయాస ప్రతి నెల వీరు చేస్తున్నారని విన్నాం తండ్రి. ఆచార సాంప్రదాయంగా సభలు ఉండిపోక కనీసం ఒక్కరైనా తన నూతనంగా మారు మనసు పొందడానికి ఈ సభలను ఉపయోగించండి తండ్రి. వచ్చిన వారు ఎవరైనా తండ్రి ఇంకా ఆత్మీయంగా నిర్లక్ష్యంగా ఉంటే వారిని మరింత తండ్రి తీవ్రతతో నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి. నాకు ఎవరైనా అటు ఇటు తిరిగితే చెప్పలేను నేను. ఒక్కో స్పీకర్కి ఒక రోగం ఉంటుంది. నాకుండే రోగం ఏంటంటే ఇంక డిస్టర్బెన్స్ చేయదు. కొన్ని విలువైన సంగతులు విందాం. ట్రిపుల్ బ్యాలెన్స్ పెట్టండి అన్న, బేస్ తగ్గించేయండి. అందరికీ నా మాటలు క్లారిటీగా ఉన్నాయిగా? ఓకే. ప్రతీ నెల ఏదో ఒక వర్తమానికని తీసుకుని వచ్చి ఈ ప్రాంగణంలో ఈ సభలు జరిగిస్తున్నారని విన్నాం. మంచిది. ఇక్కడ మీకు సేవకులు ఎవరని అడిగితే సేవకులు ఎవరు లేరు, మేమే నలుగురు కూడుకొని చేస్తామన్నారు. మంచి ఉద్దేశం. అయితే 4 రకాల మనుషులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కనుక సత్యమును కూర్చున్న అవగాహన మనకి ఎంతైనా అవసరం. మనకి ఈ రోజుల్లో వాక్యం మీద అవగాహన తక్కువైపోయిన, భక్తి ఎక్కువైపోయింది. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ రోజు రోజుకి పెరుగుతుంది. ఆ సాంప్రదాయ క్రైస్తవ్యం వల్ల యేసు ప్రభువుకి ఒరిగేదేమీ లేదు. సజీవయాగముగా సేవకు, సజీవయాగముగా సత్యానికి అప్పగించుకునే భక్తుల తీవ్రత కావాలి ఆయనకి. ఆ భక్తి తీవ్రత ఆయన చూడగలగాలి అంటే సత్యం తెలియాలి. సత్యం అంటే శంకర్ నారాయణ డిక్షనరీలో ఉండదు. సత్యం అంటే వాక్యం. ఈ వాక్యం యొక్క లోతులు తెలియాలి. ఈరోజు ఆ వాక్యం యొక్క లోతును గ్రహించే భక్తులు లేరు. 4 ఆరాధన గీతాలు, 4 సాక్ష్యాలు, అట్మాస్ఫియర్ ఫంక్షన్ హాల్ లాగా ఉందా లేదా, ఎక్కడ మ్యూజిక్ హై స్టేజ్లో పెడుతున్నారు, ఎక్కడ సిస్టమేటిక్గా సెంట్రల్ ఏసీ ఉంది, ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ఎదుక్కునే భక్తులు ఎక్కువైపోయారు తప్ప గంటలు గంటలు వాక్యాన్ని తిరిగేసే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. ప్రజలకు కూడా ఒక 4 మాటలు వాళ్ళకి ఇంపుగా కమర్షియల్ వర్డ్స్ ఉపయోగించి పంపించేసే సోకాళ్ళ స్పీకర్స్ ఎక్కువైపోయారు. కానీ సత్యం ఇది, టెక్స్ట్ ఇలా అర్థం చేసుకోవాలి అని ఒక వాక్యాన్ని వివరిస్తే వినే విశ్వాసులు ఎక్కడున్నారు చెప్పండి. ఎంతసేపు ప్రాస్పరిటీ మాట్లాడాలి. తెలుగులో సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఇంకేం చేయవు, పట్టుకెళ్ళిపోయే గొడవే. ఇది ఎక్కడో ఉంటే పర్లేదండి, ఇది దేవుని దగ్గరకు కూడా తెచ్చారు. దేవా, మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నాం, మాకేమిస్తావు? వారం వారం నీ చర్చికి వస్తున్నాం, మాకేమిస్తావు? అంటే ఇది ఎలా ఉందో తెలుసా? వ్యాపారం భక్తి అన్నమాట. ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు,
ఫస్ట్ సెంచరీలోనే ఇది స్టార్ట్ అయింది. ఈరోజు కొత్తగా పుట్టింది కాదు ఇది. మొదటి శతాబ్దంలోనే అపోస్తులలో బోధ చేస్తున్న టైంలోనే ఈ కల్ట్ యాటిట్యూడ్ అనేది స్టార్ట్ అయింది. ఆ రోజుల్లోనే దీనికి పునాదులు పడ్డాయి. అది ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఒకవేళ మనం అలా ఉంటే దాని నుంచి ఎలా బయటకు రావాలి, ఈరోజు విందాం. ఒకసారి మీ దగ్గర ఉన్న బైబిల్ తిరగేయండి. చాలా ప్రాంతాలు చెప్తున్నాను, ఇది మీ ప్రాంతానికి కూడా అవసరం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం నుండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఆగుదాం. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. తెలుగు వచ్చి కనుక చదువుకున్నాం. చదివిన దాంట్లో ఏమన్నా అర్థమైందా? అందుకే సిగ్గు లేకుండా ఒప్పుకుందాం అంటున్నాను. ఏమన్నా అర్థమైందా? మనకు విషయం ఏంటి తెలుసా? సొసైటీలో మనకు అన్నీ అర్థమవుతాయి, వాక్యం తప్ప. వాక్యాలు చదువుకుంటాం, దాని వెనకున్న సారమును మాత్రం అర్థం చేసుకోవడం విఫలమవుతాం. ఎలాంటి వచనాలు క్రైస్తవ్యానికి అలవాటు అంటే రాబడి వచనాలు బాగా అలవాటు. క్యాలెండర్లు మీరు చూసారు, అన్ని రాబడి వచనాలు ఉంటాయి. వాగ్దానం కార్డులు చూసారు, అన్నీ రాబడికి సంబంధించిన వాగ్దానం కార్డులు ఉంటాయి. క్యాలెండర్ల మీద వాక్యాలు చదివాళ్ళు ఎక్కువైపోయారు. వాగ్దానం కార్డుల మీద ఏడాదికి ఒక కార్డు మీద ఒక వాక్యం చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ 66 పుస్తకాలని ప్రతిరోజు చదవాలన్నవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న చాలామంది మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న సభలకు వస్తున్నాం. ఈ చిన్న సభ, చాలా పెద్ద పెద్ద సభల్లోకి చాలామంది వస్తారు. ఆ పెద్ద పెద్ద సభల్లో చాలామంది మెజారిటీ బైబిల్ లేకుండా వస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకంటూ ఒక సొంత బైబిల్ ఉంటుందా? ఉండదు. అంటే బైబిల్ లేకుండా భక్తి ఏంటారంటే వాళ్ళు ఏదో దీవెన అనుకుంటారు. సభకు వస్తే అటెండెన్స్ చేయించుకోవడం అనుకుంటారు. అడుగుతున్నాను, సొంత బైబిల్ లేనోడు, సొంతంగా బైబిల్ కలిగి లేనోడు రేపొద్దు నువ్వు దేవుడితో ఎలా నడవగలవు? చాలామంది ప్రేయర్ చేయమని అడుగుతారు. మాకు నడిపింపు దేవుడు ఎలా చెబుతున్నాడు మాకు చెప్పండి. దేవా నీ నడిపింపు మాకు దయచేయి, నీ నడిపింపు మాకు దయచేయి అంటే ఎలా చెప్తాడు నడిపింపు అంటే? ఆకాశం ఇలా తెరవబడి కుమారుడా అలా నడవకు, ఇలా నడని చెబుతాడా? నీ నడిపింపు మాకు తెలియజేయంటే నడిపింపు ఎలా తెలుస్తుంది? ఎక్కడైనా సౌండ్ నీకు మెల్లగా వినబడుతుందా? నడిపింపు అంటే ఎలా తెలుస్తుంది? ఏమైనా తన్మయత్నం తెలుస్తుందా? నడిపింపు అంటే బైబిల్ ఎలా చెప్పింది? నీ వాక్యము నా పాదాలకి దీపం అన్న. నీ వాక్యము నా పాదాలకి దీపం అంటే ఒక మనుష్యుడి కలుషితమైన లోకంలో ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండకూడదు, ప్రతీదీ నడకలు నేర్పేది ఏంటి చెప్పండి? వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు చదవకపోతే నీకు నడిపింపు ఎలా వస్తుంది? నేను వాక్యం చదవనండి, నాకు బైబిల్ అవసరం లేదండి, నేను అలా సభలకు వస్తాను వెళ్ళిపోతానంటే ఎవరు చెప్పారు నీకు దేవుడు నడిపింపిస్తాడు? అందుకే వాక్యాన్ని చదవాలి. చదివిన దాన్ని ఏం చెప్పాడో మనకు అర్థం చేసుకోవాలి. ఒక వాక్యాన్ని బైబిల్లో మనం కదిపాము అనుకోండి, దాని చుట్టూ ఉన్న నేపథ్యం మొత్తం మనకు తెలియాలి. రచయిత ఎందుకు రాస్తున్నాడు, ఎవరి కోసం రాస్తున్నాడు, ఏ విషయాన్ని బట్టి రాస్తున్నాడు, ఆ విషయాన్ని చదువుతున్న మనం దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి. ఇలా 66 పుస్తకాలు చదివితేనే ఇక వాక్యం అర్థమవుద్ది. ఇప్పుడు మనం ఈ వచనాలు కదిపాం. ఏంటి దీని సందర్భం ఏంటి? మొదటి శతాబ్దం ఒక చరిత్ర ఉంటుంది. ఈ పత్రిక నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యములు 19, 20, 21 అధ్యాయాలు అంటే ఈ 3 అధ్యాయాలు ఖచ్చితంగా నువ్వు చదవాలి.
అంటే ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భానికి అక్కడ అపోస్తుల కార్యంలో జరుగుతున్న అధ్యాయాలకి సంబంధం ఉంది. ఇవేం చదవం మనం, ఇవేం పట్టించుకోం. లింగు అని 31కి వస్తాం. ఆ 31కి వచ్చి చిలకల కార్డులు తీసినట్టు ఈ చిలకలన్నీ వచ్చి 31కి కార్డు తీస్తాయి. ఆ కార్డు ఒకటి తీసిన ఏడాదంతా ఆ కార్డు అటకలోనో ఆ కిటికీలోనో ఆ సెల్లార్లోనో ఎక్కడో దిక్కుని పెట్టుకుని ఆ కార్డు చూస్తూ మురిచిపోతాను. అడుగుతున్నాను, కార్డు ఉంటే వెళ్ళిపోతావు నువ్వు? కార్డు తీసుకుంటే అదేమో లైసెన్స్ అని అడుగుతున్నాను నేను. 66 పుస్తకాల్లోంచి ఒక రెఫరెన్స్ బయటికి తీసి దాన్ని దేని మీద ముద్రించి ఇది నీకు ఇచ్చేస్తే ఎవరన్నారు నువ్వు దాన్ని బట్టి దీవెం పడిపోతావు? నేను వాగ్దానం కార్డులు వద్దంటలేదు, కానీ అక్కడే ఆగిపోవద్దు అంటున్నాను. వాగ్దానం కార్డులు తీసుకోవద్దని నా ఉద్దేశం కాదు, కానీ ఆ కార్డు తీసుకున్న తర్వాత దాని ఉద్దేశం ఏంటి, అది ఎక్కడ రాయబడింది, ఏ పుస్తకంలో ఉంది, ఎందుకు రాయబడింది, అధ్యాయంలో ఎందుకు ఆ మాట రాశాడు, అదంతా చదివితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. అది ఏం చదవకపోతే నీకు ఎలా మాట్లాడతాడు దేవుడు నీతో? ఆకాశని స్వరము, బీరువా పక్క నుండి మెల్లని స్వరం, ఇలాంటివి నమ్మకండి. నేను సీరియస్గా చెబుతున్నాను. నువ్వు వాక్యం చదివితే ఈ వాక్యంలో నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు కదిపో ఏంటి దీని సందర్భం ఏంటి? ఒక సందర్భం ఉంది. మొదటి శతాబ్దంలో అతి దేవతారాధన జరుగుతుంది. చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారని అనుకుంటున్నాను. మీ గుంటూరు సైడ్ కానీ విజయవాడ సైడ్ అనగానే చదువులకి పెట్టింది పేరు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇంకో విషయం చెప్పిన, టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండేది ఏది ఉందంటే మీ ఏరియా. కొంచెం దాడితే మళ్ళీ స్లాంగ్ మారిపోద్ది. కరెక్ట్గా మీ ఏరియా కాబట్టి చదువుకున్నారని నమ్ముతున్నాను. కొంచెం చరిత్ర అడుగుతున్నాను, చెప్పండి. ఓల్డ్ 7 వండర్స్ అంటే పాత 7 వింతలు, కొత్త 7 వింతలు అని ఉంటాయి. తెలుసు కదా? అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు, అదో వింత ఇంకా అంతే. తెలుసు కదా? ప్రపంచానికి 7 వింతలు. ఆ ఇంతలో పురాతనమైన కట్టడాలు, ఎప్పుడో మన తాతల ముత్తాతలు అంటే మానవ నాగరికతలో నిలబడిపోయిన నిర్మాణాలు. అలా పాత 7 వింతలు, కొత్త 7 వింతలు. మన ఇండియాలో ఒక వింత ఉంది, ఏంటి చెప్పండి? తాజ్మహల్. 7 వింతలు ఒక వింత. అలాగే పాత 7 వింతల్లో ఒక వింత ఉంది. ఆ వింత ఏంటంటే ఒక దేవి గుడి ఉండేది, దేవత. ఇంగ్లీషులో ఆవిడ్ని డయానా అంటారు, తెలుగు బైబిల్లో ఆవిడ్ని అర్తిమీదేవి అన్నారు. ఎవరు? అర్తిమీదేవి. ఎక్కడుండేది? మిడిల్ ఆసియాలో ఉండేది. మంది ఈస్ట్ ఆసియా అంటారు, అది మిడిల్ ఆసియా. అంటే ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాలని, మధ్యధరా సముద్రాన్ని ఆనుకున్న భూభాగాన్ని అంతటినీ మిడిల్ ఆసియా అంటారు. ఆ మిడిల్ ఆసియా, మైనర్ ఆసియాలో ఆ గుడి చాలా ఫేమస్ అయిపోయింది. పాత 50 రూపాయల నోటు తెలుసుగా, పాతది. కొత్తది వచ్చేసింది ఇప్పుడు, ఇంత ఉంది. అది దానికి నాణ్యత కూడా లేదు. పాత 50 రూపాయల నోటు మీద పార్లమెంట్ బొమ్మ ఉండేది, గుర్తుందా? పార్లమెంట్ ఉంటుందిగా, ఇలా స్తంభాలు వేసి ఇలా రౌండ్ ఉంటుంది. పాత 50 రూపాయలు, అదే ₹10 కాయిన్ మీద కూడా ఉండేది. ఈ 50 రూపాయల నోటు మీద ఉండే పార్లమెంట్ బొమ్మ చూడండి. ఆ పార్లమెంట్ ఎలా అయితే పెద్ద పెద్ద స్తంభాలు, చుట్టూ స్తంభాలు ఉంటాయి, ఇలా పెద్ద పెద్ద స్తంభాలతో మన పార్లమెంట్ ఉంటుంది. పాత పార్లమెంట్ బొమ్మ. ఇలాంటి కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్ అంతా ఎక్కడి నుంచో తెలుసా? మిడిల్ ఆసియా నుంచి వచ్చింది. మిడిల్ ఆసియాలో అలాంటి కట్టడాల్లో అలాంటి స్తంభాల మీద కట్టబడిన కట్టడాల్లో ఫేమస్ అయిపోయిన గుడి ఏదన్నా ఉంది అంటే అర్తిమీదేవి. సేమ్ స్తంభాల మీద ఉంటుంది అన్నమాట. అలాంటి గుడి, ఆ గుడి కట్టిన తర్వాత ప్రజలకు నమ్మకం బాగా పెరిగింది. అందులో ఒక దేవత ఉంటుంది, ఆవిడ పేరు అర్తిమీదేవి, డయానా. ఆవిడ నమ్ముకుంటారన్నమాట. వచ్చి ప్రజలందరూ స్వదేశీయులు, విదేశీయులు. అంటే సొంత దేశంలో ఉన్న ప్రజలు వచ్చేవారు, విదేశీయులు కూడా అక్కడికి వచ్చేవారు, వచ్చి నమ్ముకునేవారు. ఒక గుడికి ఎక్కువ మంది జనాభా వస్తే ఏం పెరుగుతుంది చెప్పండి? రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ ఎప్పుడైతే పెరిగిందో టెంపుల్ని ఎవరు అండర్లోకి తీసుకుంటారు? గవర్నమెంట్ అండర్లో తీసుకుంటారు. అలాగే రోమన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేది. ఎందుకు తెలుసా? దానికి రెవెన్యూ బాగా వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ విదేశీయులు, స్వదేశీయులు కలిసి ఆ గుడికి వచ్చేవారు. గుడికి వచ్చినప్పుడు ప్రతి గుడికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ ఏముంటుందంటే తాయితీ కట్టుకోవడము ఏదో ఉంటుందిగా. మనకు తయారయ్యారు ఈ మధ్య, మెడలో ఏదో ఒకటి వేసుకోవడమో. మనకి ఈ మధ్య మీద సైడ్ ఉంటుంది గుణదలు అనుకుంటా,
అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రింగ్ వేసేసాను అన్నాడంట. దేనికి రంటే తాగకూడదని. మరి తాగుతుందంటే తీసేని మళ్ళీ వేసుకుంటాను అన్నాడంట. ప్రతి గుడి దగ్గర మీరు చూసారా, ఏదో ఒకటి ఉంటుంది. అక్కడికి పోయి పటమో, ఒక వస్తువో, ఒక తాడో, చిన్న బొమ్మో ఏదో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు, లేదా ఒంటికి కట్టుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారు? అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అది ఉంటే అంతా మంచే జరుగుద్ది అని నమ్మకం. అలాగే ఈ అర్తిమీదేవి గుడికి వచ్చిన తర్వాత అందరూ ఏదో ఒకటి కొనుక్కునేవారు. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి కాదు, సరిగ్గా ఆ టెంపుల్ ఏదైతే ఉందో, ఆ గుడి ఏదైతే ఉందో, ఆ గుడినే చిన్న ఎండి ఆకారంలో చేసి, ఆ ఎండి ఆకారంలో చిన్న గుడిని చేసి, ఆ గుడి లోపల చిన్న బొమ్మ పెట్టేవారు. ఇవి దేవి బొమ్మ. ఆ గుడిని ఎవరైతే కొనుక్కుంటారో అది పట్టికలు ఇంట్లో పెట్టుకుంటే అంత మంచి జరుగుతుందని ఆ రోజుల్లో నమ్మకం అన్నమాట. ఇప్పుడు జనాలు ఎక్కువ వచ్చారు, ఒక దుకాణం అంటే సరిపోద్దా? 2, 3, 4 వందల దుకాణాలు వచ్చేసి, ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ 100 దుకాణాలు వచ్చిన తర్వాత జనాభా పెరిగారు, భక్తులు పెరుగుతున్నారు, లోపలంతా కరెన్సీ బాగుంది, బయట వ్యాపారం బాగుంది. మతము వ్యాపారం అనే రంగేసుకుంది. ఎప్పుడైతే మతం వ్యాపారం అనే రంగేసుకుందో, మతమో బాగుంది, వ్యాపారం బాగుంది. ఈ రెండు బాగా జరుగుతున్నప్పుడు సరిగ్గా అదే టైంలో ఆ ఏరియాకు ఒకడు వెళ్ళాడు. ఒకడు అనకూడదు, కానీ ఆ లైన్ బాగుంటుందని అంటున్నాను. ఆ ఒక్కడు వెళ్ళినోడు మామూలుడు కాదు, అపోస్తుడైన పౌలు. ఆ ఏరియాకి వెళ్ళి సువార్త మొదలెట్టాడు. సువార్త ఎప్పుడైతే చెప్పాడో 2, 3, 3, 4, 4, 100, 1000 మంది సత్యం వినడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ప్రజలు సత్యం వింటున్నారో, ఈ సత్యం విన్నప్పుడు సత్యదేవుడు ఎవరో తెలిసాడు. సత్యదేవుడు ఎప్పుడైతే తెలిసాడో, కట్టడాల్లోనూ ఆకారాల్లోనూ మనుషులు మొక్కుతున్న మాయా స్వప్నాల్లోనూ దేవుడు లేడు. దేవుడు సృష్టికి ఆవల ఉండి ఈ సృష్టిని కనుసైగుతో నడిపిస్తున్నాడు. సృష్టము కాదు, సృష్టిని నిర్మించిన వాడు దేవుడని ఎప్పుడైతే పౌలు చెప్పడం స్టార్ట్ చేశాడో, ప్రజలు ఇలా గుడికి వెళ్ళే భక్తులు సడన్గా సత్యం వైపు తిరగడం స్టార్ట్ అయ్యారు. ఎప్పుడైతే సత్యం వైపుకి తిరిగారో, గుడికి వెళ్ళే భక్తులు గుడిలో తగ్గిపోయేసరికి ఏం తగ్గిపోద్ది? రెవెన్యూ తగ్గిపోద్ది. ఎప్పుడైతే రెవెన్యూ తగ్గిందో వ్యాపారాలు దేవాలకు వచ్చాయి. ఎప్పుడైతే ఈ వ్యాపారస్తులందరికీ మళ్ళీ ఒక నాయకుడు ఉంటాడు, వాళ్ళకి కూడా ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది తెలుసుగా. మన ఎలక్షన్ వేరు, మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ వేరు. వాళ్ళందరికీ వ్యాపారస్తులు, అతనికి ఒక హెడ్ ఉండేవాడు, అతని పేరు దెమెత్రి ఉంటుంది బైబిల్లో. మీరు 19 ఇంటికి వెళ్ళినారు చదవండి. ఆ దెమెత్రి దగ్గర తీసుకొచ్చారు. మన వ్యాపారాలు ఎలాగుంటే పోయేలా ఉన్నాయి, ఏం చేద్దాం? కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ ఎవడో వచ్చాడు, ఆ పౌలంట, ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చాడు. వచ్చి సత్యం చెప్పేసరికి ప్రజలు రావడం తగ్గిపోయారు. ఇప్పుడు ఇలాగే ఉంటే రేపు పొద్దున మనకు వ్యాపారాలు ఉండవు, మన బతుకులు ఉండవు, చివరికి మన నమ్మకాలు ఉండవు, మన సనాతన ధర్మాలు ఉండవు. ఏం చేద్దాం? మనిషిని పిలిపించండి, కట్టడి చేయండి, గవర్నమెంట్ పిలిపించండి, ఈయన ఎట్లయినా సరే మూసేయండి, బయట తిరగడానికి వీలు లేదు. ఇతగాడిని ఎలాగే వదిలేస్తే ఆసియా ప్రాంతంలో మొత్తం మీద ఒక రోజుకి అర్తిమీదేవి అంటే ఎవరో మర్చిపోతారు. అలా చెబుతున్నాడు ఈ మనిషి వాక్యం. మర్చిపోతారు. రేపు పొద్దున మన నమ్మకాలు పోతాయి, సనాతన ధర్మాలు పోతాయి, మన వ్యాపారాలు పోతాయి, మన భవిష్యత్తు పోతుంది. మూసేయండి ఈ వ్యక్తిని. ఎవడి ఏరియాలో ఈ వ్యక్తికి షెల్టర్ ఇచ్చింది? ముందు ఆ ఇంట్లో లాక్కిరండి అన్న. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. తీసుకొచ్చారు, వాళ్ళనే బెదిరించారు, వీళ్ళనే బెదిరించారు. పౌలు చిన్నోడేం కాదు, ఆయనకి గవర్నమెంట్ సెక్టార్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరికి? అయ్యగారికి అన్నీ తెలుసు. ఆయన మనలాంటోడు కాదు, సాధించదు. ఆయన గవర్నమెంట్ సెక్టార్లో ఫ్రెండ్స్ ఉన్నారు కనుక ఆయన లా తెలుసు, లా అండ్ ఆర్డర్ తెలుసు, ఆ రోజు నిబంధనలు తెలుసు, ఒక్కటేటి అన్నీ తెలుసు, రిలీజన్ ఏంటో తెలుసు, ఆర్గ్యుమెంట్ ఎలా చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. అతగాడికి సలహాలు ఇచ్చారు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్, నీకు విషయం చెప్తున్నాను, ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోవడం వలన నీ మీద ద్రోహం కేసులు పెట్టేంత ప్రమాదమైంది. కొంచెం సమ్మతి అయ్యేంత వరకు, సమాధానం అయ్యేంత వరకు సలహా పాటించు. ఈరోజు నైట్ కొంచెం వెళ్ళిపోవడం నువ్వు మంచిది. తర్వాత నీ సెక్టార్లో ఉన్న వారిని ఎవరినైనా ఇక్కడ ఉంచు, నువ్వు ఉండొద్దు, దయచేసి మా మాట వినని పౌలు గారిని పంపించేశారు. అలా వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పటి వరకు వాక్యం చెప్పిన తర్వాత నిన్ను వాళ్ళు 4, 3 మీలాగా ఉంటారుగా. ఈ విన్న వాళ్ళందరూ మరి ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? మనమైతే వెళ్ళిపోతాం, వాట్సాప్లో అడుగుతాం, లాస్ట్గా ఫోటో పెట్టండి మీటింగ్ ఎలా జరిగిందని. మనలాంటి కాదు పౌలు గారు.
ఆ ఏరియాలో ఉన్న జనాంగానికి చిన్న సంఘం ఏంటంటే అలా గుడులకు పోయే వాళ్ళని ఇలా సత్యంలోకి తిప్పితే వారు చిన్న సంఘం అయితే ఆ సంఘానికి పేరెట్టారు. ఆ సంఘం పేరే ఏపీఎస్సి సంఘం. ఇప్పుడు ఈ సంఘానికి పౌలు గారు లేరు. ఈ సంఘాన్ని నడిపించడానికి ఆ రోజు కొంతమంది మేకపోతంగా ఆంబీరం ఉన్న పెద్దలు తయారయ్యారు. వీళ్ళు నడిపిస్తారు కదా అనుకుంటే వీళ్ళేం నడిపిస్తున్నారు తెలుసా? వీళ్ళకి సత్యం చెప్పడం రాక ఇలా వ్యాపారాలు చేయడం మొదలెట్టారు. ఈ వార్త ఆ నోట ఈ నోట పౌలు గారి చెవిని పడితే ఒక రిప్రజెంట్ను పంపించాడు. ఆ రిప్రజెంట్ వెళ్ళి ఏమేం జరిగిందో నా దగ్గర మొత్తం విషయం ఉంది, నువ్వెళ్ళి సత్యముతో మళ్ళీ ఆ నలుగురు సంఘాన్ని నువ్వు బాగు చేయాలి. నువ్వు బాగు చేయకపోతే ఏమవుద్దంటే మళ్ళీ ప్రజలు తిరిగి ఎక్కడికి వెళ్తారు? అర్తిమీదేవి గుడికి వెళ్తారు. అసలే అటు వెళ్ళే వారిని ఇటు తిప్పాం. ఇప్పుడు ఈ సత్యదేవుడి విలువ ఏంటో తెలియకపోతే మళ్ళీ వ్యాపారాల వైపు పోతారు, మళ్ళీ మూఢనమ్మకాల వైపు పోతారు. సత్యం లేకపోతే ప్రజలు మళ్ళీ సమాజంలో కలిసిపోతారు. కాబట్టి నువ్వు సత్యం చెప్పాలి. అందుకే నా పక్షమున సత్యం చెప్పడానికి నేను పంపుతున్నాను తిమోతి అనే వ్యక్తిని పంపాడు. ఆ తిమోతికి లెటర్ రాస్తూ ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు. అదే ఇప్పుడు మనం చదువుతున్నాం. అర్థమైందా? అర్థమవుతుందని చెప్పండి, మళ్ళీ మొదలెడతాం. అర్థమైందా? అది బ్యాక్గ్రౌండ్. ఇది జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే తిమోతిని పెట్టాడో ఏం జరుగుతుంది సంఘంలో, ఏం జరుగుతుందో మొదటి అధ్యాయంలో ఇంటిస్తున్నాడు, కొన్ని లైన్స్ రాస్తున్నాడు. చూడండి ఏం జరిగింది. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు. మాసిదోనియాకి వెళుచుండగా, మాసిదోనియాకి ఎందుకు వెళుతున్నాడు? మాసిదోనియా మీదిగా యెరూషలేం వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు? పౌలు గారు. యెరూషలేం ఎందుకు వెళ్ళాలంటే అప్పటికే అగబు అనే ఒక ప్రవక్త ప్రవచనం చెప్పాడుగా. అగబు అంటే ఎవరన్నా అడగండి, మినిమం బేసిక్స్ అంటారు వీటిని. అగబు అనే ప్రవక్త ప్రవచనం చెప్పాడు ఏమని? కరువు రాబోతుంది అని. ఇప్పుడు కరువు వస్తే కరువు ప్రజలకు వస్తుందా, క్రైస్తవుల మీద కూడా వస్తుందా? కరోనా అందరికి వచ్చిందా, క్రైస్తవులకు రాకుండా పోయిందా? ప్రాబ్లం ఏదైనా సొసైటీకి వస్తే అందరికి వస్తుంది, క్రైస్తవులకు రాదండి అనుకోండి. ఒక ఆయన అలాగ అన్నాడు హైదరాబాద్లో, మా సంఘానికి వచ్చిన వారికి కరోనా రాదన్నాడు, ముందు ఆయనకి వచ్చేసింది. సమస్య ఏదన్నా వస్తే దేవుని పిల్లలకు వస్తుంది, చెప్పండి, దేవుని పిల్లలు కాని వారికి వస్తుంది. అలాగే ఆ రోజు చెప్పాడు కరువు రాబోతుందని ఒక ప్రవక్త నిలబడి చెబితే, ఆ కరువు టైంలో సంఘం ఇబ్బంది పడకూడదంటే సంఘానికి ఆ టైంలో ఎంతకంత మనీ అందచేయలేదు. ఎందుకంటే కరోనా టైంలో అన్నీ బ్లాక్ అయిపోయినప్పుడు సహాయకులు లేకపోతే ప్రజలు ఏమైపోతారండి? అందుకే ఆ టైంలో ఏం చేస్తారో తెలుసా? పౌలు గారు వెళ్ళిన ప్రతి దిక్కున ఏం చేశాడంటే, పేదోళ్ళు ఉన్నారు, ఇల్లు వాకులు క్రీస్తుని నమ్ముకుని వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3,000-4,000 మంది యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎంతో కొంత కరువు కాటకంలో భోజనం పెట్టాలి అంటే ఈయన ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ పరిస్థితుల దగ్గర రూపాయి పోగేసిన సందా పట్టుకెళ్ళి పేదోళ్ళకు భోజనం పట్టుకెళ్ళడానికి ఆ యెరూషలేముకి సందా అందజేయడానికి వెళ్ళాలి. ఈ వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రూట్ టచ్ చేసి వెళ్ళాలంటే మాసిదోనియా మీదకి వెళ్ళాలి. రూట్ మ్యాప్ అలాగే ఉంది. మాసిదోనియాకి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. అక్కడ ఒక ఆవిడ నది ఒడ్డును కూర్చుని ప్రార్థనలు పెడుతుంటారులేండి. ఎవరు వ్యాపారం చేసేది? ఇప్పుడు చెప్పండి. లూదియా గారు ప్రేయర్ రిక్వెస్ట్ ఉందిగా, మా ఇంటికి మా ప్రాంతానికి రక్షణ కావాలని. ఆ రోజు ఆవిడ చేసిన ప్రార్థనకే మన ఇండియాకి జవాబు కూడా వచ్చింది. ఎలా అంటే మాసిదోనియా యుగేస్లేవియా అయితే యుగేస్లేవియాలో పుట్టిన తల్లే మదర్ తెరీసా. ఆ రోజు మాసిదోనియాలో సువార్త పౌలు చెబితే ఆ సువార్త విత్తనం మాసిదోనియాలో ఆ రోజు పౌలు వేస్తే ఆ రోజు మాసిదోనియాలో ఈవిడ ద్వారా వ్యాపించిన సువార్త రాను రాను ఆ ప్రాంతంలో ఎవరు పుట్టారంటే తల్లి మదర్ తెరీసా పుట్టింది. అక్కడ పుట్టిన మదర్ తెరీసా మన భారతదేశానికి మదర్ అయింది. అర్థమైందా? అంటే ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు మదర్ తెరీసా, ఎప్పుడు చరిత్ర, ఎప్పుడు ఇండియా. అంటే దేవుడు ప్రతి విషయానికి ఒక ఇంటర్నల్ లింక్ ఉంటుంది అనమాట. అది మనకు అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే వర్షం వచ్చేస్తుంది ఏంటి వేయాలనుకుంటాం. వర్షానికి చాలా కారణాలు ఉంటాయి. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు నీకు నాకు ఒకడికే దేవుడు కదా, అందరికీ దేవుడే. అయినా ఇటువైపు ఉండి ప్రార్థన చేస్తున్నాం మనం వర్షం పడకూడదని. అటువైపు ఎవడో ఆకలితుండి ప్రార్థన చేస్తాడు ఏమని? దేవా నా భూమి ఎండిపోతుంది వర్షం పడాలని.
ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆడి ప్రార్థన ఇద్దరు ప్రార్థనలు వింటాడు. ఆడికి వర్షము పడుతుంది, నీకు టయానికి వర్షము తగ్గుతుంది. అది మనకు అర్థం అవ్వక ఎందుకు పడింది అంటే ఇప్పుడు పరలోకం నుంచి ఎందుకు పడిందిరా అని చెప్పడం నాకు అర్థమవుతుందా? ఇది బైబిల్ చెబుతుంది. దీన్ని బౌండరీస్ అంటారు. బైబిల్ ఇచ్చిన బౌండరీస్ అని. దీన్ని అర్థం చేసుకోవడం, ఆయన సార్వభౌమ అధికారంలోకి వెళ్ళి అర్థం చేసుకోవడం, అది త్వరగా అర్థమవుతుంది. దేవునితో వచ్చిన గొడవ ఏంటి చెప్తున్నా, కాలం గడిచి పరిస్థితులు దాటి కొంచెం దూరం మనం వెళ్ళిపోయిన తర్వాత, జీవితం సగం పోయిన తర్వాత ఒక్కరోజు మనకు అర్థమవుతుంది, ఆ రోజు ఆ విషయం అంతగా జరిగిందా, ఆ రోజు అది జరగకపోతే ఈరోజు నేను ఇలా లేకపోదునని, ఇది జరిగేంత వరకు ఆ రోజు మనకు అర్థం. అక్కడ నిలబడి మనం ఎంత ప్రార్థన చేసిన ఏడు ప్రభు నీకు అర్థమవుతుంది. ఈ టైం వచ్చేంత వరకు ఆ రోజు అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. అలాగే మాసిదోనియాకు ప్రార్థనకి జవాబు కావాలి. ఎందుకంటే ఆ రోజు ఆమెకి జవాబు వచ్చింది, వెళ్ళాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు తిమోతిని అక్కడ వదిలేశాడు. తిమోతి విషయాలని చక్కబెట్టాలి. ఏం జరుగుతుంది సంఘంలో? 3 కేటగిరీస్ విడదీశాడు చూడండి. సత్యం చెప్పడం మానేశారట. ఏం చెప్తున్నారట? కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగిన వాటికి పెద్ద పెట్టేశారు. ఇప్పుడు బాగా వినండి, అటు పోతున్న వారిని ఇటు రప్పించింది ఏంటండి? సత్యము. ఇప్పుడు సత్యం చెప్పకుండా మళ్ళీ కథలు చెప్తే ప్రజలు ఎక్కడికి పోతారండి? ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలండి? అది నడిపిస్తున్న వాళ్ళు తీసుకోవాలి. కల్పనా కథలు చెప్తున్నారు. కథలు ఎలా చెప్తారంటే వాక్యం చెప్పరు, ఒక నీతి కథ చెప్తారన్నమాట. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. నక్కనరు, నక్క బావా అంటారు, పులి బావా అంటారు. అదో కథ చెప్తారు. కథ అంతా చెప్పి దానికి ఒక రెఫరెన్స్ తగిలిస్తారు. ఆ రెఫరెన్స్ తగిలించి ఆ కథలోంచి మనకు నీతి చెప్తారు. అంతే. ఆ వారానికి 2 కథలు, ఓ నీతి, 2 రెఫరెన్స్లు, వాక్యం అయిపోయింది. ఆమె ఆయన సీరియస్గా మనం ఇంటికి వచ్చేస్తాం. కథలు, అన్ని కథలు. ఈరోజు మీరు గమనిస్తున్నారా సోషల్ మీడియాని? క్రిస్టియన్ సోషల్ మీడియాని గమనిస్తున్నారు మీరు చూడండి. కథలు సత్యం తక్కువ, చెప్పండి కథలే. మీరు గమనించారా? నేను ఆ రోజుల్లో అని మొదలెడతారు. ఆ రోజుల్లో, నువ్వు ఆ రోజుల్లో ఏదైతే మాకెందుకు, మాకు వాక్యం చెప్పు. నేను పలానా దిక్కున జాబ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగితే మాకు ఎందుకు, మాకేమైనా లచ్చ ఇచ్చావా? నువ్వేం జరిగితే మాకు ఈ కథలన్నీ ఎందుకు? నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది ఇల్లు వచ్చావు, ఇవన్నీ మనకి ఎందుకు అడుగుతున్నాను. ఫ్లైట్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, బస్సులు ఉన్నప్పుడు ఏం జరిగింది, పార్కులు ఉన్నప్పుడు ఏం జరిగింది, బీచ్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ కథలన్నీ దేనికి? ఇప్పుడు సందర్భానుసారంగా ఒక ఉదాహరణ చెప్పామంటే ఒక అర్థం ఉంది. ప్రతిసారి నీ సొంత డబ్బా దేనికి? నేను ఉదాహరణలు చెప్పొద్దని అంటలేదని అడుగుతున్నాను. ఈరోజు ఈ విధానం ఎక్కువైపోయింది క్రైస్తవ సమాజంలో. మా అక్కడ ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఇక్కడ ఉన్నప్పుడు. ఒకరోజు నేను చర్చికి వెళ్ళానండి, నాకు ఉద్యోగం వచ్చింది. కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఖాళీ లేదు. ఏదో ఒక చర్చికి వెళ్ళాలి, మరీ ఉద్యోగం పేరు చెప్పి చర్చికి పోయి వెళ్ళకపోతే బాగోదని నేను కొత్తగా రాజమండ్రి ఉద్యోగం వచ్చింది, ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేస్తున్నాను నేను. ఆ రోజు సండే వెళ్ళి కూర్చున్నాను. ఏమైనా వాక్యం చెప్తానంటే దరిద్రం ఏంటంటే ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. ఎవరో ఒక వాక్యం చెప్తారు కదా, ఎవరో ఒకటి చెప్పింది విందాంలే అంటే పాస్టర్ రామ్ గారు చెప్తున్నారు ఆ రోజు వాక్యం. సర్లే పాస్టర్ రామ్ గారు అయితే ఏముంది, వాక్యం చెప్తారులే విందాం అనుకుంటే ఆవిడ చెప్తుంది. వాక్యం చెప్పలేదు, అలా అమ్మాయి పట్టి పడేసిందంట. పట్టి కొరకు ప్రార్థించారు, పట్టి కొరకు బాధపడ్డారు, పట్టి కొరకు చెప్పారు. మొత్తం మీద పట్టి దొరికింది. 6 గంటలు చెప్పిందండి పట్టి కోసం. పట్టి చెప్పింది. ఆ పట్టి కోసం చెప్పి నమ్మిన వారిని దేవుడు వమ్ము చేయడానికి చివరికి రెఫరెన్స్ తగిలించి ముగించేసింది. ఇప్పుడు ప్రసంగం అంతా అయిపోయింది. ఎంఆర్ వాళ్ళు వచ్చారు, పెద్ద ఎంప్లాయీస్ వచ్చారు, పెద్ద చర్చలు అండి, అందరూ వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు చర్చిలో ఏం చెప్పారు? మా తలకాయ ఏం చెప్పారు చెప్పండి? పట్టి కోసం చెప్పారు అంతే. కథలు, ఇవన్నీ కథలు, కల్పనా కథలు. ఆ రోజుల్లో కూడా యూదులు అసలే కల్పనా కథలు ఎక్కువ చెప్తారు. ఆ కథలు చెప్పి సత్యం చెప్పడం మానేశారు. పైగా ఇంకేం చెప్తున్నారు తెలుసా? వంశావళుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి. వంశావళులు అంటే వాళ్ళ గోత్రాలు ఉంటాయిగా, 12 గోత్రాలు. రూబేన్ దగ్గర నుంచి బెన్యామీన్ వరకు గోత్రాలు ఉన్నాయిగా. ఈ గోత్రాలు తగిలించుకుంటారట. మేము ఏ గోత్రం తెలుసా? ఏ గోత్రం తెలుసా? మేము యోధా గోత్రం. ఇదిగో దావీదు గారు మాకు ఏమవుతారు తెలుసా? మామయ్య గారు అవుతారు మాకు అని చెప్తారన్నమాట.
ఆ రోజు వాళ్ళ గోత్రాలు చెప్పుకుంటున్నారు. ఈరోజు మన చర్చిలకు వచ్చి ఏం చెప్పుకుంటున్నారు చెప్పండి? మాది ఏ కులమో తెలుసా? ఏ కులం? పెద్ద కులం మాది అన్నారు. అప్పర్ క్యాస్ట్ మాది. చాలామంది ఎగస్ట్రాలు చూస్తుంటే వాళ్ళు నిజంగానే అడుగుతుందండి, విమాన మధ్యలో కూడా అనిపిస్తుంది అండి. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మేము అంట. ఎందుకు అంత సోకు దేనికి అంటే, మేము కన్వర్ట్ అయ్యామని చెప్పకపోతే లో క్యాస్ట్ అనుకుంటారు. మేము కన్వర్టెడ్ అడుగుతున్నాను. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా కులగజ్జని వెనకేసుకునే వాళ్ళు లేరండి. ఒక పెద్దమ్మ చెప్తుంది, ఏవే పెద్దమ్మ, ఇక్కడ చర్చ్ ఉంది, అక్కడ దాకా ఎందుకు పోతున్నావు అని అడిగితే ఈ పెద్దమ్మ అందంట, మా ఊళ్ళందరూ అక్కడికి వెళ్తారు బాబు అన్నట్టు. మా ఊళ్ళందరూ వెళ్ళు, మీ ఊరికి మీకు మీ అందరికి ఉంది ఓలు పోతారు అందులో. మీ ఊళ్ళు అంటే క్యాస్ట్. ఈరోజు క్యాస్ట్ని బట్టి ప్రభుని నమ్మేవాళ్ళు లేరు. ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ చచ్చలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ రోజు వంశం పేరు చెప్పుకుని మాది యోధా గోత్రం, మాది బెన్యామీను, మాది రూబేన్ అని ఆ రోజు ఎలా చెప్పుకుంటున్నారో, ఈరోజు వంశాల పక్కకు దోశారు, కులాల ముందుకు తెచ్చారు. సంఘాలు అలా నడుస్తున్నాయి. అలా టైంలో తిమోతిని పెట్టాడు. తిమోతి, వీళ్ళకి ఏం చెప్తావు? కథలు చెప్పొద్దాను. నెక్స్ట్ ఈ వంశాల జోలికి పోవద్దాను, ఈ కులాల జోలికి పోవద్దు. వీడి జోలికి పోతే ఏమవుతుంది? గొడవలు అవుతాయి సంఘంలో. సంఘం అంటేనే సత్యానికి స్తంభముగా ఉండాలి, సమాధానానికి నిలయంగా ఉండాలి. అలాంటి సంఘంలో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? చిన్న పెద్ద, గొప్పోడు చిన్నోడు, ఈ భేదాలు ఏమీ ఉండకూడదు. అందరూ సమానంగా ఉండాలని క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదిస్తే ఏంటి గొడవలు జరుగుతున్నాయని మొదటి అధ్యాయం రాసి ఇలాంటివి జరగకుండా ఉండాలని వీరిని సరిచేయడానికి నా పక్షమున నేను పెట్టాను. ఇది మొదటి అధ్యాయం. అర్థమైందా? ఇప్పుడు రెండో అధ్యాయం. మనకు కావాల్సిన అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతాం త్వరగా. రెండవ అధ్యాయం ఏం చెప్తున్నాడు? మొదటి వచనం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఆగుతాం. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెబుతున్నాడు. రెండవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? యాజకీయంలోనికి రాజకీయం రాకూడదని చెప్తున్నాడు. మీరు గమనిస్తున్నారా? మీరు గమనించండి. కొన్ని సంఘాలు, మెయిన్ సంఘాలు ఉన్నాయండి, ఈ పార్టీ వాళ్ళు కలిస్తేనేమో ఈ పార్టీ వాళ్ళ దగ్గరికి పోతారు, ఆ పార్టీ కలిస్తేనేమో ఆ పార్టీ దగ్గరికి పోతారు. అడుగుతున్నాను, మీకు పార్టీలతో పని ఏంటి? నేను అడుగుతున్నా, వాళ్ళంటే ఓట్ల ఎలక్షన్ కోసం వస్తారు, వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళకి సిగ్గు ఉండదు. వాళ్ళు ఎలాగో వస్తారో అలాగో తిరుగుతారు, ఎలాగైనా తిరుగుతారు. వాళ్ళకి సిగ్గు లేదు. రాజకీయం అంటేనే గంటకు ఓలా ఉంటారు, అదే రాజకీయం. మీరు రాజకీయంలో మీరెందుకు తిరుగుతున్నారు? మీరు బైబిల్ పట్టుకోవాలి, మీరు దేవుని మాటలు ప్రకటించాలి. మీరు రాజకీయాల జోలికి ఎందుకు పోతున్నారు? మీరు గమనిస్తున్నారా? ఆయన గెలిస్తే ఆయన దగ్గర పోతారు, ఈయన గెలిస్తే ఈయన దగ్గర పోతారు. అంత ఎందుకు పోతున్నారు? ఏమైనా లిటికేషన్లు ఉన్నాయి మీకు? ఆ రోజు తిమోతికి చెప్తున్నాడు, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయండి, కానీ రాజకీయాన్ని సంఘంలోనికి రానివ్వకండి. ఎందుకంటే రాజకీయాలు సంఘంలోకి వచ్చాయనుకో, మళ్ళీ ఇదేమవుతుందో తెలుసా? అర్తిమీదేవి గుడి ఎలా ఉందో చెప్పండి, సంఘము కూడా అలాగే ఉంటుంది. అర్తిమీదేవి గుడిలో కులం గొడవలు ఉంటాయి, అర్తిమీదేవి గుడిలో కథలు ఉంటాయి, అర్తిమీదేవి గుడిలో మూఢనమ్మకాలు ఉంటాయి, అర్తిమీదేవి గుడిలో కమిటీ మెంబర్లు అని చెప్పుకొని వాళ్ళకి రాజకీయాలతో లింకులు ఉంటాయి. సంఘంలో ఉండకూడదు అలాంటివి. సభలో ఏం జరిగిందో తెలుసా? నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే అదిరిపోయి ఆన్సర్ చెప్పారు. నిన్న వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఈరోజు వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఏంటి సంఘంలో కూడా ఎవరున్నారట చెప్పండి? వైసీపీ అంటున్నారు. ఇది సంఘమా సంతా చెప్పండి? సంత అంటారు దాన్ని, సంఘం అనరు. సంఘం ఎలా ఉండాలి తెలుసా? ఏ నాయకుడు వచ్చినా, అది వాళ్ళైనా వీళ్ళైనా, మనుషులకు మంచి జరగాలి అని మాత్రమే ప్రార్థన చేయాలి. అదే మనం చేయాల్సిందంతే. ఏ నాయకుడు వచ్చినా మంచి పరిపాలన అందాలి, ఏ నాయకుడు వచ్చినా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని ప్రార్థన చేయాలి తప్ప రాజకీయాల్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. తిమోతి వాళ్ళకి చెప్పు.
వాళ్ళని ప్రార్థన చేయమను. మనుషులు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరికీ మంచి నాయకులు రావాలని ప్రార్థన చేయాలి తప్ప నాయకులను తీసుకొచ్చి సంఘంలో తిప్పడానికి వీల్లేదు. ఇది 2వ అధ్యాయం. 2వ అధ్యాయం ఇలా చెబుతూ 2వ అధ్యాయం చివరి వచనం ఏం చెప్తున్నాడు చూడండి, 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏమర్థమైంది? అర్థమైందని నాకు అర్థమైంది, వినండి. 14-15 వచనాలు ఏం చెప్తుందంటే, మనకి ఈ సందర్భం కాకపోయినా అవసరమైన మాట స్త్రీమూర్తులకి చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి అమ్మా. ఆదాము అవ్వ కుటుంబం, మొట్టమొదటి కుటుంబం సాతాను వలన పాడవుతున్నప్పుడు సాతానికి మొట్టమొదటి దొరికేసింది ఎవరు? అవ్వమ్మ దొరికేసినట్టు ఉండలేదు, పురిటి నొప్పులు తెచ్చి పడేసింది. పురిటి నొప్పులు అంటే మాటలండి. ఈరోజు అడుగుతున్నాను, బిడ్డ బతికితేనేమో తల్లి బతుకుతలేదు, తల్లి బతికితేనేమో బిడ్డ బతుకుతలేదు. ఈరోజు శిశు మరణాల సంఖ్య పెరిగింది. ఆసుపత్రుల్లో గర్భిణీల మరణాలు పెరిగాయి. ఈరోజు సైంటిఫిక్ టెంపర్లో మాట్లాడుకుంటే చనిపోయి బతికినట్టట ఒక శిశువుకి జన్మనివ్వడం అంటే సుమారు 205 ఎముకలు, 206 ఎముకలు లేదా బాడీలో ఉన్న ఎముకలన్నీ ఒకేసారి ఇరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని, బాధను అనుభవిస్తే కానీ ఒక బిడ్డకి తల్లి జన్మనివ్వలేదు. చావుతో చెలగటం అన్నమాట. అందుకే ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే, మేము ఆ నొప్పులు భరించలేము, అందుకే ఆపరేషన్ చేసుకుంటున్నాం అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఆపరేషన్ చేసుకుంటే ఈ నొప్పి ఆ రోజుకే నొప్పి, ఆపరేషను చెప్పండి జీవితాంతం నొప్పి, నడువు నొప్పి, పొత్తుకొడుపు నొప్పి, అన్నీ నొప్పిలే. సైడ్ ఎఫెక్ట్లు, పేగులు సరిగా కొట్టకపోతే మళ్ళీ సెకండ్ బేబీ ఫామ్ అయినప్పుడు ఇంకా బాధ. నేను అడుగుతున్నాను, ఇంత ప్రమాదం ఉంది. బిడ్డ పుడుతున్నప్పుడు చనిపోతుంది. అన్నిటికన్నా హెల్దీగా ఆరోగ్యం బాగుండాలి. హెల్దీగా అంటే మన బాడీ ఎప్పుడు హెల్దీగా ఉండాలి అంటే నార్మల్ డెలివరీ జరగాలి. జరుగుతున్నాయా? నేను అడుగుతున్నాను, జరగాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచండి అన్నారంట. జరుగుతుందా? నేను అడుగుతున్నాను. ఎక్సర్సైజ్లు చేయండి అన్నారంట. బెల్లి అది ఉంటుంది, బెలూన్ మీద ఇలా ఎక్సర్సైజ్ అవుతుందా? నేను అడుగుతున్నాను. బైబిల్ చెప్తుంది, ఒక సీక్రెట్ చెప్పింది. డెలివరీ టైంలో సీక్రెట్స్ పాటిస్తానట, చాలా ప్రశాంతంగా బంతులాగా డెలివరీ జరిగిపోతుంది. ఏం చెప్తున్నాడు వినండి ఒకసారి, త్వర ముగించేద్దాం. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా, వాడికి భాషలు ఏముందంటే శిశువుని కనే సమయంలో శిశువు ఆమె రక్షింపబడాలంటే, ఏ ప్రమాదం లేకుండా రక్షింపబడాలి అంటే కొన్ని విషయాలు ఆవిడ పాటించాలంట. ఏం పాటించాలి? కాయగూరలు ఎక్కువ తినాలి, నాన్ వెజ్ తక్కువ తినాలన్నా కాదు, అవన్నీ తర్వాత. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఈ 3 విషయాలు 4 విషయాలు ఆవిడ పాటిస్తాదో, ఇవి ఎప్పుడైతే ఇవిడు పాటిస్తాదో డెలివరీ ఎలా జరుగుద్దట? ప్రశాంతంగా జరిగిపోద్దట. అంటే స్వస్థ బుద్ధి ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే హెల్దీగా ఆలోచించాలి. ఆ టైంలో ఒక ఆవిడ గొడవ పెడుతుంది, ఏమన్నా తెలుసా? నేను కన్ను అందంట, భర్తతో గొడవ పెట్టి. ఆ టైంలో ఎక్కువ గొడవలు పెట్టుకుంటారు. ఆ టైంలో గొడవలు పెట్టుకొచ్చా? నేను కన్ను, నేను మందులు వేసుకోను, నాకు ఐరన్ ట్యాబ్లెట్లు వద్దు, నేను రాను, నాకు వైద్యం చేసుకుని. అడుగుతున్నాను, ఈ పిచ్చి ఎక్కువైపోద్దండి. ఆ టైంలో గొడవలు ఎక్కువైతే నేను మెడికల్లో విన్నాను, ఎందుకంటే మా వైఫ్కి డెలివరీ జరిగింది. ఆ టైంలో వాళ్ళకి నరాల బలహీనత ఎక్కువ ఉంటుందట. పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు అనమాట. ఆ టైంలో గొడవ పెడుతుంటారు, మంకుపొట్లు ఎక్కువైపోతుంది. ఎలా మాట్లాడుతుంది ఏంటంటే కొంచెం అసహనానికి గురవుతారు. ఆ టైంలో స్వస్థ బుద్ధి అంటే మంచిగా ఉండాలి,
దొరికింది అవకాశం, ఇంకా నేను ఏ పని చేయకూడదు, దాన్ని అత్తమ్మని ఏడిపించకూడదు ఆ టైంలో. దొరికింది అవకాశం, గొంతమ్మ గొరుకులు కోరి నాకు అత్యత్త విత్యత్త ఇవి. హెల్దీగా ఉండాలి ఆ టైంలో, మంచిగా ఆలోచించాలి ఆ టైంలో, చక్కగా ఆలోచించాలి ఆ టైంలో, స్వస్థ బుద్ధి ఉండాలి. అది వాక్య సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. రెండవది విశ్వాసం అందు ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. మూడవది పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. పరిశుద్ధ అంటే దేవుని వాక్యము, మంచి మాటలు వినడం, పాటలు వినడం. మీరు చూసారా, యూదులు ఇశ్రాయేలు మీరు గమనించండి, కావాలంటే ఈ రోజుకి వాళ్ళ డెలివరీ అంటే డెలివరీకి దగ్గరగా అంటే 3వ నెల పడింది, డెలివరీ జరిగేంత వరకు ఈ నెలలంతా బిడ్డ లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ లెక్కలు చేస్తారు, పుస్తకాలు ఎక్కువ చదువుతారు, థీరీస్ ఎక్కువ చదువుతారు, అన్నిటికన్నా ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని ఎక్కువ చదువుతారు. అందుకే నోబెల్ ప్రైజులు తీసుకున్న వారిలో ఎక్కువ మంది సైంటిస్టులు ఎవరు ఉంటారో తెలుసా? జూయిస్ ఉంటారు, యూదులు ఇశ్రాయేలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గర్భం నుంచి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మన తల్లులు సరిగ్గా గర్భాల టైంలో పరిశుద్ధత ఎందుకు నిలకడకుండా అంటే పరిశుద్ధమైన మాటలు వింటారా? ఎంత పట్టు వేసుకుని ఇలా నిలబడి ఆ గొడవలు జరుగుతుంటే అలా వింటుంటారు వెళ్ళి. నేను అడుగుతున్నాను, ఏమైనా మంచి మాటలు వింటున్నావు నువ్వు? పరిశుద్ధత అంటే ఇది వినకూడదు, ఈ టైంలో ఇలా ఉండకూడదు, ఇవి లేకపోతే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? బేబీ మీద పడుతుంది, గుర్తుపెట్టు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, అసలే కల్పన కథలు ఉన్నాయి ఎక్కడ? సంఘంలో. వంశాల పిచ్చి ఉంది, రాజకీయాల పిచ్చి ఉంది. ఈ టైంలో వీళ్ళకి కానీ పెద్దపీట వేసేవంటే ఎవరికి? వీళ్ళకి పెద్దపీట వేస్తే కథలు కాస్త ఇంకా పెద్ద కథలు అవుతాయి, గొడవలు కాస్త ఇంకా గొడవలు అవుతాయి. వీళ్ళని దీని మీద ఫోకస్ ఎట్టొద్దని, వీళ్ళ ఫోకస్ దేని మీద ఉండాలంటే కుటుంబాన్ని నడిపించాలి, బిడ్డల్ని కనాలి, గృహ పరిపాలన జరిగించాలి. ఇది వీళ్ళ వర్క్. ఈ వర్క్ మీద వీళ్ళు కేంద్రీకరించుకుంటే వీళ్ళు వచ్చి ఈ తలకాయలన్నీ సంఘంలో పెడితే మళ్ళీ ఏమవుద్ది? గొడవలు అవుతాయి. అందుకే ఈ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళు ఎక్కువగా ఎక్కడొద్దు, వాళ్ళ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, బిడ్డల్ని ఎలా కనాలో అది చూడమనని అది చెబుతున్నాడు వాళ్ళకి. మీరు ఎబ్రీ భాష చదువుతున్నప్పుడు, పాత నిబంధన చదువుతున్నప్పుడు మీరు చూసారా, ఇశ్రాయేలు స్త్రీల దగ్గరికి మంత్రగతులు రాకముందే కనేసేవారు. ఎలా కనేసేవారు? వాళ్ళు ఎందుకు అంత సురుక్కున్నారు? యెహోవాను నమ్ముకున్న ఇశ్రాయేలు స్త్రీలు గనక, విశ్వాసము పరిశుద్ధత నిలకడగా ఉన్నవారు గనకే వాళ్ళ బిడ్డల్ని బంతుల్లా కనేసారు. ఆ రోజు ఆపరేషన్ లేవు. మీకు నేను చెప్తున్నాను, మీరు హెల్దీగా డెలివరీ జరగాలంటే సూత్రం ఒకటే, వీటిని పాటించండి, చక్కగా జరిగిపోతుందండి. తల్లి బాగుంటారు, చెప్పండి, బిడ్డ బాగుంటారు. ఇది 2వ అధ్యాయం. నా మాట అర్థమవుతుందా? మొదటి అధ్యాయం ఏంటి? ఏం జరుగుతుంది సమాజం, ఆ రోజు సమాజం ఏం జరుగుతుంది? అటువైపుకి వెళ్ళే ప్రజలు ఇటువైపుకి తిరిగారు. ఇలా లోతుగా నిలబడాలి అంటే వీళ్ళకి ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. సత్యం చెప్పకుండా కథలు చెప్పినా, వంశాలు చెప్పినా మళ్ళీ తిరిగిపోతారు. రెండోది ఏం చెప్తున్నాడు? రాజకీయాలు రానివ్వద్దు. మూడోది ఏం చెప్తున్నాడు? కొంచెం వీళ్ళని సైలెంట్గా ఉండమని, వీళ్ళని ఇంటి మీద మనసు పెట్టమని అని చెప్పాడు. ఇప్పుడు 3వ అధ్యాయం చెప్తున్నాడు. మనకు కావాల్సిన అధ్యాయం త్వరగా వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. అధ్యక్షుడు అంటే సంఘానికి పెద్దగా వ్యవహరించేవాడు, సంఘాన్ని నడిపించేవాడు. దీనికి రకరకాల పదాలు ఉపయోగించారులేండి, ఆ పదాలని పక్కన పెట్టండి. ఎవడైనను సంఘానికి అధ్యక్షుడిగా ఉండాలనుకునేవాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడయుండి, మద్యపానము కొట్టన వాడయుండి, కాక సాత్వికుడును, జగడమాడును వాడును, ధనాపేక్ష లేని వాడే ఉండాలి. ఎన్ని క్వాలిటీస్ ఉండాలండి సంఘానికి? హెల్డర్గా పెద్దగా పనిచేస్తున్నవాడు క్వాలిటీస్ ఏమి ఉండాలంటే చెప్తున్నాడు చూడండి. నిందలేని వాడే ఉండాలట, మితానుభవం కలివాడే ఉండాలట, ఏకపత్ని పురుషుడై ఉండాలట, కుటుంబాన్ని బాగా నడిపించాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, మర్యాదస్తుడు ఉండాలి, అతిథి ప్రియుడు ఉండాలి, బోధించాలి, మద్యానికి దూరంగా ఉండాలి, సాత్వికం ఉండాలి, జగడాలకు దూరంగా ఉండాలి, ధనం మీద వ్యామోహం లేనుడై ఉండాలి. ఈరోజు అడుగుతున్నాను, చెప్పండి, సంఘానికి ఎవరిని పెద్దలు నెడతారు చెప్పండి? ఇక్కడ ఎవరి పెద్దలు నాకు తెలియదండో, జనరల్గా చెప్తున్నాను. ఎవరిని పెద్దలు పెడతారు చెప్పండి? ఎవరిని పెడతారు చెప్పిన? నోరు పెద్దన్నోడిని నెడతారు.
ఆడిని ఎట్టండి బాగా గొడవ ఆడతాడు అన్నారు. సంఘానికి నోరు పెద్దదున్నవాడిని పెట్టాలా, సంఘంలో గొడవలు జరగకుండా సాత్వికంగా నడిపించేవాడిని పెద్దనట్టాలి చెప్పండి. రివర్స్ జరుగుతుంది ఇప్పుడంతా. ఈ రోజే కాదు, ఆ రోజు అప్పుడు అలాగే జరిగింది. ఆ రోజు ఎలాంటి వారిని పెడుతున్నారు చూడండి, గొడవలు పెట్టేవారు పెద్దలైపోయారట, ఏమీ తెలియని వాళ్ళు పెద్దలైపోయారట, రకరకాల వాళ్ళు పెద్దలైపోయారట. ఈరోజు నోరు పెద్దదున్న వారు పెద్దలైపోయినట్టు ఆ రోజు అయిపోయారట. పౌలు గారు చెప్తున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ నడిపించే వాళ్ళకి వాక్యం తెలియాలి. నడిపించే వాళ్ళకి వాక్యం తెలియకపోతే ఏం చెప్తారండి? మళ్ళీ కథే, నక్క బావ చెప్పండి, పులి బావ, ఇదే కథ. నడిపించేవాడికి వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే ఆ వ్యక్తి వాక్యముతో సాధకము చేయకపోతే ఆ మనిషి కథలు చెప్పి నడిపిస్తే కథలు ఎన్ని రోజులు వింటారు చెప్పండి జనాలు? నరాలలోనికి, ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, అవయవాల్లోనికి, ప్రతి దానిలోనికి దూరేది కథలు కాదు చెప్పండి, సత్యమైన వాక్యమే మనిషి నిలబెట్టగలదు. అందుకే తిమోతి ఇవన్నీ జాగ్రత్త, 3వ అధ్యాయం జాగ్రత్త అని చెప్పి 4వ అధ్యాయంలో ఏం చెప్తాడు? అయితే అంత్య దినాల్లో, కడవరి దినాలలో మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు ఏముంచుతారట? మోసపరుచు బోధలు, దురాత్మల బోధల యందును లక్ష్యం ఉంచుతారంటే సత్యమందు లక్ష్యం ఉంచరు. నేను ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి, ఎందుకంటే మీ సైడ్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి, ఏమనుకోకండి. ఈ మధ్యకాలంలో వాక్యం లేదు. ఏం చెప్తున్నా తెలుసా? ఇలా కళ్ళు మూసుకుంటున్నారు, ఓ ప్రవచనం చెప్తారన్నమాట. మోసం ఏం చెప్తారు తెలుసా? కుమారుడా, ఇవాళ నువ్వు ఎర్రసొక్క వేసుకుని వచ్చావు కదా అన్నారు. ఈ ఎర్రసొక్క అందరూ అంటారు వేసుకుని వచ్చాం అన్నారు. ఈరోజు నీది ఎల్లో సున్నీ కాదు అనగానే ఎల్లో సున్నీ వేసుకొచ్చాం, రా అమ్మా భయపడు, రా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు పైకి రా అనగానే ఇలా పైకి చెప్తాడు, నువ్వు ఈ లోకపు మాయ ప్రేమలో పడ్డావు కదా అనగానే అంది. అదంతా వీడియో రికార్డ్ చేశారు, తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న చూశారు, చుట్టాలందరూ చూశారు. పెళ్ళి కాని పిల్ల పరువు ఏమవుతుంది చెప్పండి? పెళ్ళి అవుద్దా మళ్ళీ? ఆవిడ మళ్ళీ బాధపడుతూ కామెంట్లు పెట్టింది, అయ్యా నేను తెలియక ఏదో టెంప్టేషన్లో నేను కొట్టాను, మీరు నన్ను తీసుకెళ్ళి రికార్డ్ చేసి మీరు పెట్టారు, ఎర్రసుని అనగా నేను అనుకున్నాను. మీరు అలాంటి చేయకండి దయచేసి, నా లైఫ్ పోయేలా ఉంది, ఆ వీడియో తీసేయండి, మీరు తీయకపోతే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. నేను అడుగుతున్నాను, ఈరోజు ఎర్రసున్ని వేసుకున్నావు, ఎర్ర సొక్క వేసుకున్నావు, ఏంటి అసలు బైబిల్లో ఉందండి? అసలు ఈ టర్మినాలజీ బైబిల్లో ఉందా? యేసుప్రభు ఎక్కడైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఇదిగో పలానా దిక్కున ఎర్ర సొక్క వేసుకుని తిరుగుతున్నాడు ఆడిని ఎలా రమ్మండి అన్నాడా? జనాలన్నీ ఎలాంటి నమ్ముతున్నా తెలుసా? ఈ వాటర్ బాటిల్లో, ఇది వాటర్ బాటిల్ నేను తెచ్చి, ఇది మామూలు వాటర్ కాదు, ఇది జీవజలాలంటే మీరు 5 ఏళ్ళుచుకొని వేసుకుంటారు. అరే ఇది మామూలు వాటర్ రా సత్యం అని నేను చెప్తే నాలాంటి వాడిని ఏమంటారు తెలిసిన? బైబిల్ విరోధం. అరే బైబిల్ అలా చెప్పట్లేదు, మీరు ఎలాంటివి ఏంటంటే ఈ పచ్చిని అడుగుతున్నాను, మురికి నీళ్ళు అమ్మేస్తే కొనేస్తారు, కచ్చిపులు అమ్మేస్తే కొనేస్తారు, ఇక్కడ చిన్న చిన్న నూనె డబ్బాలు తెచ్చి అమ్మేస్తే కొనేస్తారు. ఇలాంటివి జనాలు నమ్ముతున్నారు. ఏంటంటే వీళ్ళకి బైబిల్ తెలియదు కనుక నమ్ముతారు, వీళ్ళకి సత్యం అర్థమవుతుంది కనుక నమ్ముతారు. తిమోతి మరొక విషయం చెప్తున్నాను, అంత్య దినాల్లో దుర్బోధలు ఎక్కువైతే, దొంగ బోధలు ఎక్కువైతే ప్రజలు మోసపోతారు, విశ్వాసంలో భ్రష్టులు అవుతారు. ఏది సత్యమో ఏది అసత్యమో వీళ్ళకి ఏం అర్థమవుతుంది. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గాలికి పొట్టెగిరినట్టు ఎగురుతారు. అరే ఇది బైబిల్లో ఇలా లేదు, బయట ఇలా జరుగుతుంది, ఇలా మనం చేయకూడదు, ఇవేమీ వాళ్ళకి పనిచేయదు. లాజిక్ ఉపయోగించరు. ఒక చొక్కా కొనే దగ్గర లాజిక్ ఉపయోగిస్తే ఇది ఎన్ని రోజులు మనుతుందా అని, ఒక చీర కొనే దగ్గర 70 చీరలు తిరిగేస్తారు. అన్నిటి దగ్గర మీకు నాలెడ్జ్ లాజిక్ ఉపయోగిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఈ ప్రసంగం ఎంతవరకు వాక్యానికి దగ్గరగా ఉందని ఎందుకు పరిశీలించలేకపోతుందో? దేవుడు అనే ఒక గుడ్డితనం గుర్తుపెట్టు. దేవుడు పాముల వలె వివేకంగా ఉండమన్నాడు, అమాయకంగా ఉండమని చెప్పలేదండి. వివేకముగా ఉండండి. అంచె దినాల్లో దుర్బోధలు వస్తాయి, అబద్ధాలను నమ్ముతారు, వాటి అందే లక్ష్యం ఉంచుతారు. సత్యం చెప్తుంటే వినరు, జనాలకి వాక్యం ఎక్కదు. ఒక పేరా తీసుకుని, ఒక అధ్యాయం తీసుకుని, లేదా ఇది ఒక పత్రిక తీసుకుని ఈ పత్రికను అలా వివరిస్తుంటే జనాలకి బుర్రకి ఎక్కదు.
జోకులు కావాలి, కామెడీ కావాలి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఫండ్ రేజ్ చేయాలి. అలాగైతేనే వింటారు జనాలు. సత్యం వినరు తిమోతి, నీకు చెబుతున్నాను. అంచె దినాల్లో వస్తారు, ఇంకా దుర్బోధ ఏం చేస్తారు తెలుసా? వివాహాన్ని పాడు చేస్తారు. నిషేధించడం అంటే అంత సీరియస్గా తీసుకోరు, దానికి పెద్ద పెట్టారు. అసలు వివాహ వ్యవస్థ అంటేనే చాలా గొప్పది. ఈ సృష్టి ప్రారంభమైందే వివాహంతో. రేపొద్దున ఈ సృష్టి ముగిసిపోతుందంటే గొర్రెపిల్ల వివాహం. ఏదైనా వనంలో ఆదామవ్వల వివాహంతో సృష్టి ప్రారంభమైంది, ఈ ప్రపంచం ప్రారంభమైంది. రేపొద్దున గొర్రెపిల్లకి వివాహం అంటే సంఘానికి, క్రీస్తుకి మళ్ళీ వివాహం జరిగితే ఈ సృష్టి ముగిసిపోబోతుంది. ఎంత గొప్ప వివాహాన్ని నిర్లక్ష్యం చేసి పాడేస్తారు. లవ్ మ్యారేజ్లు జరిగిపోతే చర్చిలో ఎంత సిగ్గులేకుండా జరుగుతాయండి. రకరకాల ఎంకరేజ్మెంట్లు జరుగుతాయి. ఇంకా దరిద్రం ఏంటి చెప్పిన, మొగోడికి ఒక ఫాదర్ దగ్గరుండి పెళ్లి చేశాడండి. ఇంకేమన్నా చెప్పండి, మొగోడికి ఆ వీడియో రికార్డ్ చేసి ఈ విశాల హృదయంతో ఈ విశాల హృదయంతోనంట వీళ్ళు మనం అర్థం చేసుకోవాలంట. బైబిల్ గుద్దెద్దు ఎలాంటి వాళ్ళని అందరినీ. మొగోడు ఏంటండి? దీని విశాల హృదయంతో వాళ్ళ మనోభావాలకట మనం భంగము కలిగించకుండా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలండి. మనోభావాల దరిద్రం భావాల. ఇంజనీరింగ్ ఫైల్ నుంచి చదువుతున్న ఇద్దరు కుర్రోళ్ళకి ఒక ఫాదర్ దగ్గరుండి పెళ్లి చేశాడంటే ఏమనాలండి? జాగ్రత్త తిమోతి, ఇలాగే జరిగితే ఈ వాతావరణం అంతా ఒకప్పుడు ఎక్కడుండదు తెలుసా? ఆ గుడి దగ్గర ఉండేది. భావి వరసలు, పెద్ద చిన్న, స్త్రీ పురుషుడు, స్త్రీ